దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో నెమ్మదిస్తూ ధైర్యాన్ని ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తున్న దైవ వాక్కు ప్రతి ఉదయకాలం మనకు ప్రత్యక్ష పరచబడుతూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 22వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు ఉపవాసము చాటిస్తున్న దినములు ఈ దినములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక ఉపద్రవం యెహోషాపాతు రాజు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క విచారణకు మనస్సు నిలుపుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక రాజు తనకున్నటువంటి పేరును బట్టి, హోదాను బట్టి, తనకున్న సంపదను బట్టి రాజుల దగ్గరికి వెళ్ళాలో లేకపోతే సమాజంలో ఎవరినైనా తనకంటే గొప్ప వారి దగ్గరికి వెళ్ళి విచారించి సమస్యను పరిష్కరించుకునేంత హోదా ఉన్నప్పటికీ కూడా, అంత స్థాయి ఉన్నప్పటికీ కూడా యెహోషాపాతు రాసుకున్న మంచి జ్ఞానం ఏంటంటే, మనకంటే కూడా జ్ఞానవంతుడు, మనకంటే సర్వాధికారి, మనకంటే సర్వ సమృద్ధి కలిగిన వాడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన యొక్క మనం విచారిస్తే, ఆయన యొక్క మనం తెలుసుకుంటే మన సమస్యలన్నింటికీ కూడా విడుదల ఉంటుందని చెప్పి తన తండ్రి ఏ దేవుణ్ణి ఆచరించాడో, తన యొక్క ఏ దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడో, ఆశ ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాడో అదే మార్గంలో ఇక్కడ యెహోషాపాతు రాజు నడుచుకుంటున్నాడు. అతన్ని బట్టి తనకు ముందున్న దావీదు కానీ సొలొమోను కానీ వీళ్ళంతా కూడా దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడానికి గల కారణం, వారి పితరులు ఏ దేవుణ్ణి ఆరాధించారో, ఏ దేవుని మీద ఆధారపడ్డారో, ఏ దేవుని యొక్క విచారణ చేశారో అదే దేవుని యొక్క విచారణ చేసి వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి, బలమును పక్కన పెట్టి, హోదాను పక్కన పెట్టి యెహోవా యొక్క విచారణ చేయగా వారికి పరిపూర్ణమైన బహుమానంతో ఒక విషయంతో దేవుని నింపుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మీ స్థాయిని బట్టి, హోదాను బట్టి, పదవిని బట్టి, పలుకుబడిని బట్టి, మీకున్న డబ్బును బట్టి, పేరు ప్రఖ్యాతిని బట్టి జ్ఞానం సంపాదించిన విజయం మాత్రం దేవుడు మనకి ఇవ్వాల్సిందే, దేవుడి సహాయం చేయాల్సిందే, దేవుడు సమకూర్చాల్సిందే. అందుకని ఈ రోజుల్లో ఎన్ని మనకున్నా ఉపవాస దినం అనేది శ్రేష్టమైనది, అది ఆశీర్వాదకరమైనది. దాని ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ యెహోషాపాతు రాజు కూడా ఉపవాసాన్ని ప్రకటించి ఒంటరిగా ఉండట్లేదు కానీ ఆ దేశం అంతా ప్రకటించాడు. అందరితో కలిసి దేవుని సన్నిధిలో ఉపస్థించి యెహోవా యొక్క విచారణ చేసి తెలుసుకుందాం అంటే, రాజు కూడా తగ్గించుకునే మనసు, రాజు కూడా మందిరంలోనికి వెళ్ళాలి, అందరితో కలిసి ఆరాధించాలి. అందరూ ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అదే దేవుణ్ణి నేను కూడా తగ్గించుకొని ఆయన ప్రవక్త నోట ఏ వాక్కు వస్తుందో అది విచారించి తెలుసుకోవాలనే మంచి మనసు యెహోషాపాతు రాజుకుంది. కాబట్టి యెహోషాపాతు రాజు వలన కొన్ని పట్టణాలు దేవుడు కట్టించాడు, కొంత విజయము, కట్టని పురములు కట్టిస్తాడు. అద్భుతాలు అక్కడ జరిగించబడడానికి గల కారణం దేవుని యొక్క విచారణ చేసి జీవితాన్ని తెలుసుకున్నాడు. అందుకనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు, రాజా భయపడొద్దు, అధైర్యపడొద్దు, చెడియొద్దు, మీ పక్షంలో యుద్ధం చేయడానికి నేను వస్తున్నా, విజయం మీది అన్నట్లుగా ఈరోజు దేవుడే మనకు సహాయం చేయాలి. కుటుంబంలో, ఆర్థిక విషయాల్లో, అప్పుల బతకాల్లో, ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉండగానే, దేవుని యొక్క విచారించి తెలుసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండగానే దేవుడు మన పక్షాన ఉండబోతున్నాడు, మనతో ఉండి కదలబోతున్నాడు, మనకు విడుదలనిస్తూ గొప్ప కార్యాలు జరిగించబోతుండగా ఈ రాజు కలిగిన జ్ఞానం మనం కూడా కలిగి జీవితం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము యెహోషాపాతు రాజు వలె మాకు వస్తున్న భయంకరమైన వ్యతిరేకతను బట్టి, శోధన బట్టి, ఇబ్బందులను బట్టి మేము కూడా ప్రభావ నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రజలందరితో కలిసి నేను ఆరాధించే గొప్ప ధన్యత, జ్ఞానం మాకును అనేక బిడ్డలకు దయచేస్తూ నీ నామ మహిమార్థంగా మాకు కూడా ఒక మంచి ప్రవచన వాక్కులు ఇస్తూ మా జీవితాన్ని ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరే మారుస్తూ నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా అనేకులు పంపిస్తూ అనేకులు కూడా ధైర్యపరచండి. రెండోదిగా 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 3వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి. మరి ఈ యొక్క జేపీఎం చర్చ్ మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన ఎన్నో ప్రార్థనలు, విజ్ఞాపనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఆమేన్.